దేవునికి తృప్తి కలిగించే విషయం ఏమైనా ఉంది అని అంటే, ఆయనకు తృప్తి కలిగించే విషయం ఏంటంటే నీవు ఆయనతో మాట్లాడమే తృప్తి కలిగించడం అనుకో. దేవుడు ఏదైనా తోటలోనికి వచ్చినప్పుడు ఆదాము అవ్వలను వెతుకుతూ ఉంటాడు. ప్రతిరోజు వాళ్ళతో మాట్లాడడానికి వచ్చాడండి. మాట్లాడడానికి వచ్చినప్పుడు ఒక దినము వారు దాక్కొని ఉంటారు. అది దేవుడు తీరని బాధతో అక్కడి నుండి వెళ్ళిపోయినట్టుగా చూస్తాం. నీ కొరకు నీ తల్లి ప్రార్థన చేసినా, నీ తండ్రి ప్రార్థన చేసినా, నీ సేవకులు ప్రార్థన చేసినా, నీ తోబుట్టులు ప్రార్థన చేసినా, ఎవరు ప్రార్థన చేసినా దేవుడు తృప్తిగా ఉండడు. కానీ నీ విషయమై నీవు దేవునితో మాట్లాడినప్పుడు ఆయనకు తృప్తి కలిగిస్తుందండి. ఎందుకంటే నీ కుమారుడు హాస్టల్లో ఉన్నాడు అనుకోండి, నీ కుమారుడు ఎలా ఉన్నాడని హాస్టల్లో ఉన్న ఆ వార్డెన్ నీతో మాట్లాడి నీ కొడుకు చాలా బాగున్నాడండి అని చెప్తే నీకు తృప్తి ఉండదండి. లేదా వాళ్ళ ఫ్రెండ్స్ ఆంటీ అంకుల్ మీ బాబు బాగున్నాడు అని చెప్పినా మీకు తృప్తి అనిపించదు. ఎప్పుడు మీకు తృప్తి అనిపిస్తుంది అనంటే, నీ కుమారుడు నువ్వు ఫోన్ చేసినప్పుడు నీ స్వరాన్ని విని, నీ కుమారుడు నీతో మాట్లాడినప్పుడు, నీ కుమారుడి స్వరము నీ విన్నప్పుడు నీకు తృప్తి అవుతుంది. నా కుమారుడు చాలా బాగున్నాడు, నాతో మాట్లాడాడని. ఒక శారీరకంగా కనిపెంచిన తల్లిదండ్రులకే తన పిల్లలతో మాట్లాడితే తృప్తి అవుతుందండి. మన దేవుడు మన పట్ల తృప్తి కలిగి ఉండాలి అంటే నీవు ఆయనతో మాట్లాడాలి. నువ్వు ప్రతిరోజు ఆయనతో మాట్లాడుతుంటే ఆయనకు తృప్తి కలుగుతుంది. ఆయనకు నువ్వు ప్రతిరోజు ఆయనతో మాట్లాడితే ఆనందము కలుగుతుంది, సంతోషము కలుగుతుందండి. నీతో మాట్లాడడానికి ఆయన ప్రతిరోజు పరితపిస్తాడండి. నా కుమార్తె, నా కుమారుడు ఎప్పుడు నాతో మాట్లాడతాడు, ఎప్పుడు నాతో మాట్లాడతాడని ఆయన పరితపిస్తూ ఉంటాడండి. అందుకనే ప్రతిరోజు ఆయనతో నువ్వు మాట్లాడితే ఆయన తృప్తి కలుగుతుందండి. దేవుణ్ణి తృప్తిపరిచే విషయము ఏదైనా ఉంది అని అంటే ప్రతిరోజు నువ్వు ఆయనతో మాట్లాడమే ఆయనను తృప్తి పొందించడం అండి. ఆ తృప్తి ఆయన కోరుకుంటున్నాడు. నీ నుంచి కోరుకునేది ఏంటంటే ప్రతిరోజు ఆయనతో నువ్వు మాట్లాడాలి. నువ్వు మాట్లాడితే ఆయనకు ఎంతో తృప్తి కలుగుతుంది, ఎంతో సంతోషము, ఎంతో ఆనందం, ఎంతో సమాధానం కలుగుతుందండి. నీ మాట కొరకు ఆయన ప్రతిరోజు ఎదురు చూస్తూ ఉంటాడు. నీ స్వరము కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. కాబట్టి నీ స్వరాన్ని ఆయనకు వినిపింపు.